అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఇల్లు లేని వారికి ఇస్తే మాత్రం గంట బాగోని నేను పెన్షన్ కోటీశ్వరులకు ఇచ్చినట్టు మాత్రం అధికారులు మాత్రం తగిన చర్య తీసుకుంటాం. దయచేసి మీరు స్థానిక ప్రజాప్రతినిధులకు ఇబ్బందులకు గురి కాకండి. నేను మీకున్నాను, మీకు అందరూ ఉన్నాను. 30 కోట్ల ఉన్న వారికి పెన్షన్ ఇస్తే 3 లక్షల వారికి ఇప్పిస్తారు. మన 3,26,000 అప్లికేషన్లు వచ్చినాయి. 2,20,000 ఇల్లు లేవని వచ్చినాయి. 2 నెలల ఉన్నవారికి 3 నెలలు ఇచ్చుకోవడం పోతే ఎప్పుడు లేనట్టు ఎప్పుడు చెప్తారు. కోటీశ్వరులకి పెన్షన్ ఇచ్చుకోవడం పోతే పేదోడికి పెన్షన్ లేదు. కాబట్టి అధికారులు దయచేసి 35 సంవత్సరాలు ఉండవలసిన వాళ్ళు మేము 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు మాకు అడుండాలి బరుండాలి. నోటి ఖర్చుని మాట్లాడతాం. ఇవన్నీ దయచేసి ఈ 5 సంవత్సరాలు దృష్టి పెట్టుకోండి. పేదవారికి ఎక్కడ అన్యాయం జరిగింది మొత్తం అందరికీ తెలుసు, వేరంగా తెలుసు. కానీ ఇప్పుడు ఎన్నికల క్షేత్రంలో లేదు. నేను మీ అందరికీ శాసనసభ్యుడిగా మీరు దాన్ని గౌరవించి ప్రజలు ఎన్నుకున్నారు. కాబట్టి ఇప్పుడు నేను శాసనసభ్యుడిగా అందరూ అన్ని పార్టీల వాళ్ళు, అన్ని కులాల వాళ్ళు, అన్ని మతాల వాళ్ళు రావాలి. 5 సంవత్సరాల వరకు నేను గెలిచాను కాబట్టి నన్ను మనసు తీసుకోండి. 5 సంవత్సరాల వరకు మళ్ళీ మీకు నచ్చిన పార్టీకి వెళ్ళండి, నన్ను ఓడగొట్టండి. నన్ను ఓడగొట్టండి, తప్పేం ఉంది. మీరు ఓడగొట్టడం అంటే గెలవడం పెట్టండి. గెలుపుకోవడం ప్రజలు దేవుడు నిర్ణయిస్తారు. అందరూ కాదు. కానీ ఒకరికి భయపడి సర్పంచులు ఇదందరూ సర్పంచులు ఎంపీటీసీలు ఒకరికొకరు రకమైన భయంకర వాతావరణం నేను వచ్చినప్పుడు నాకు అందుకోసం మీరు ఈ బాధ పంచుకోవడానికి ఎంతో భద్రత పైన చూశాను. కోటీశ్వరుడు పైన చూశాను, బిచ్చగారి పైన చూశాను. ఇక కోటీశ్వరుడు భయపడితే బిచ్చగారిని స్వేచ్ఛ ఉండాలి, బిచ్చగారు భయపడితే కోటీశ్వరుడు స్వేచ్ఛ ఉండాలి. 6 కూడా ప్రత్యేకంగా చూశాను. ఆడో బిచ్చగాడిని పడితే 6 అంతస్తుల బెడ్రూమ్ కూడా భయపడుతున్నాడు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.